దొంగరకాయలు బాబాయ్ ఊరికి వ్యాఖ్య వేసా అయ్యో 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 పట్టుకో గట్టిగా పట్టుకో ఓడిపోతాను లేకుండా అందరూ కలిసి ఏకగ్రీవంగా మాత్రం మావయ్య మావయ్య అంటే నువ్వు బాబ్జీవా? అవును, చాలా తబలా కుడిలాగే ఉంది. మరి ఈ వేషం ఏమిట్రా? ఏం చెప్పమంటావు మావయ్య, నా అవస్థ పాకిస్తాన్ వాడికి కూడా వద్దు ఈ బాధ. నా కథలో దొంగతనం జరగాలి నాన్న. దానికి ఇన్స్పిరేషన్ కోసం బావని అర్ధరాత్రి పూట నేను దొంగలా రమ్మన్నాను. నువ్వు రమ్మన్నావా? అయినా ఇదే ఇన్స్పిరేషన్ నీ మొహం. పాపం పండు లాంటి కుర్రాడు పచ్చడైపోయాడు. ఇంకా కాసేపు ఆగితే కంది పడైపోయేవాడిని. అవును కృష్ణ, నువ్వు నాకు చెప్పిన ఇన్సిడెంట్ లో వాచ్మెన్ ఎంట్రీ లేదు కదా, మరి వీడెక్కడికి వచ్చాడు? భద్రించే ఇతను పక్కింటి వాచ్మ్యాన్. పక్కింటి వాచ్మెన్? నీ ఇంటి పని నువ్వు చూసుకోవచ్చు కదా, ఈ ఇంటి కాదు నీకు ఎందుకు? అక్కడ నిలబడు, కదలద్దు. బాగా కొట్టావు కదా నన్ను, కదలద్దు, అస్సలు కదలద్దు. ఇదిగో చూడు బాబు, ఈయన మా బావ. ఇలా రోజుకో వేషంలో దొంగ వెదవల పిచ్చి గచ్చిన వాళ్ళ వస్తూ ఉంటాడు. ఆయన్ని పట్టుకోవడానికి ప్రయత్నించావో జాగ్రత్త. దొంగ వెదవలా ఏంటది? పిచ్చి చచ్చినోళ్ళ. పిచ్చి చచ్చినోళ్ళ, వెర్రి పప్పలా ఇలా రావడం అంటే నాకు మహా చెడ్డ సరదా. ఆహా, ఇలా అయిపోయింది నా బ్రతుకు.